వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్ బాదగోని. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ జరుగుతుంది. హోమ్ మినిస్టర్ అమిత్ షా ఫేక్ వీడియో తెలంగాణ రాష్ట్రంలో వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ను పూర్తిగా రద్దు చేస్తామని ఆ వీడియో యొక్క సారాంశం. ఇది అమిత్ షా చేసినటువంటి ఒక ఫేక్ వీడియో అని బీజేపీలు చెప్తుంటే ఇది మాకు సంబంధం లేదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న అంశం. కానీ ఇక్కడ హోమ్ అఫెన్స్ చేసినటువంటి బీజేపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇదే. అమిత్ షా యొక్క రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి, బీజేపీని అణగదొక్కడానికే ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారనేసి బీజేపీ ఇచ్చినటువంటి కంప్లైంట్. అందులో భాగంగానే వెంటనే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినో లేదో నేరుగా గాంధీ భవన్, ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కు చేరుకొని గాంధీ భవన్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జి ఉన్నటువంటి మన్య సతీష్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా అంటే అసలు ఈ సోషల్ మీడియాని మొత్తం ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు ఏంది, అసలు పిసిసి అధ్యక్షుడు అనే కోణంలోకి ఆలోచిస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం అన్నింటికీ మూలము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేసి ఢిల్లీ పోలీసులు నిర్ధారించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సామాన్లు జారీ చేయడం జరిగింది. మే 1వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కావాలనేసి ఆ సామాన్ యొక్క సారాంశం చెప్పుకోవచ్చు. నిజంగా సోషల్ మీడియా ఇన్ఛార్జి ఉన్నటువంటి మన్య సతీష్ కూడా 91 సిఆర్పిసి ప్రకారము ఆయనకు కేసు నమోదు చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డివైజ్లను కూడా మే 1కు ఢిల్లీ పోలీసుల ముందు ఉంచాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా హాజరు కావాలనేసి ఆ సామాన్య యొక్క సారాంశము. ఏదేమైనా కూడా ఎలక్ట్రానిక్ అంటే ఐటీకి సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులకు సంబంధించింది పూర్తి వివరాలు ఇంకా తిరగరాలేదు. మొత్తం మీద రేవంత్ రెడ్డి పైన ఎలాంటి కేసులు నమోదు చేశారు, నిజంగా ఐటీకి సంబంధించినటువంటి కేసులు అంటే ఎఫ్ఐఆర్లు ఎలాంటివి ఉంటాయి అనేది మరి కొన్ని గంటల్లో మనకు తెలియనుంది. ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సమాను రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్లు మరి కొన్ని రోజులు మాత్రమే ఉంది. అందులో భాగంగా ఇప్పుడు నోటీసులు పంపించేసి నోటీసులకు సంబంధించి రేపు అంటే మే 1 నాడు ఢిల్లీ పోలీసుల ముందు హాజరు కావాలి అనేది ఏదైతే ఢిల్లీ పోలీసులు ఇచ్చినటువంటి ఈ సమాన్లో రేవంత్ రెడ్డి మే 1కు అక్కడ హాజరు అవుతున్నారా, హాజరు కావడం లేదా అనేది ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు గాంధీ భవన్ వర్గాలు కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ ఈ అంశం మీద ఇంతవరకు ఎవరు కూడా పెదవి ఇప్పలేదు. రేపో మాపో అంటే ఈ రోజు కానీ రేపు కానీ దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడతారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా సీనియర్ దీనిపైన ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందా అనే అయితే చర్చ అనే అంశం అయితే కొంత వేచి చూడ అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే కంప్లైంట్లు ఇచ్చారో ఈ కంప్లైంట్లకు సంబంధించినటువంటి రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా దీని మీద ఎక్కడ కూడా స్పందించలేదు. కాకపోతే ఒకటి, ఇందులో జరుగుతున్నటువంటి ఫేక్ వీడియోల్లో బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుంది అనే ఉద్దేశం అయితే కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి అంశం. ఏం జరిగినా కూడా ఈ యొక్క నోటీసు, ఈ ఫేక్ వీడియోకి సంబంధించినటువంటి సమాన్లు కానివ్వండి, సోషల్ మీడియా ఇన్ఛార్జికి ఇచ్చినటువంటి నోటీసులుగా అది ఎఫ్ఐఆర్ కాపీలు కానీ ఢిల్లీ పోలీసులు ఇంతవరకు అయితే ఎక్కడైతే అంటే ఈ ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించిన ఎక్కడ వివరణ అయితే వాళ్ళు ఇవ్వలేదు. రేపు మే 1 నాడు అంటే రేపు లేదు ఎల్లుండి ఈ రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసుల ముందు ఏమి వివరణ ఇవ్వబోతున్నారు, పోలీసులు ఏం అడగబోతున్నారు అంశం అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ అయితే బలంగా సాగుతుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇలాంటి నోటీసుల వల్ల, ఇలాంటి సమాన్ల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనేసి కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్లు గుసగుసలాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా రేపు మే 1 నాడు ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అనే అంశం అయితే కొంత గోప్యతగా అయితే పాటిస్తున్నటువంటి అంశం. నిజంగా ఈ నోటీసుల మీద కాంగ్రెస్ వర్గాలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.